ఈ విధంగా అయితే వేసుకోవాలి. చేసి తింటుంటే ఎలా ఉంటుంది రా బావా? బాగుంటుంది, బాగా అనిపిస్తుంది, మస్తు ఉంటుంది కదా. ఈ విధంగా గట్టిగా అయితే పిండేసుకోవాలి. ఒకసారి చూడండి ఎలా పిండుతున్నానో. అద్భుతంగా ఉండబోతుంది ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ రోజు అయితే మీ ముందుకు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాము. వీడియో అయితే అద్భుతంగా ఉండబోతుంది. నిజంగా చాలా కాలం నుంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొద్దాం అనుకున్నాము, కానీ సీజన్ రాలేదు. ఈసారి అయితే సీజన్ వచ్చింది. వీడియో అయితే చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంటుంది. మీరు ఎప్పుడు చూసుంటారనమాట. సో మా వాళ్ళు ఈ సీజన్లోని ఇది చేసి తింటారనమాట. సో అది మేబీ మనం అది తయారు చేయడానికి మినిమం చూస్తే ఒక 15 రోజులు అయితే పడుద్ది. అంతా కూడా లేదు, 15 రోజుల కిందనే అనమాట. సో అది వేటితోటి మనం తయారు చేస్తామనేది అయితే వీడియోలో అయితే చూపిస్తాను. ఎందుకంటే వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కొత్త ఒక పదార్థాన్ని అయితే తయారు చేస్తాను అనమాట. అది ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. ఈ పళ్ళు అనేది ఈ సీజన్ లో దొరుకుతాయి అనమాట. సో మనం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి, ఓకేనా? సో అలాగే మా ఇన్స్టాగ్రాము అదేవిధంగా ఫేస్బుక్, యూట్యూబ్ కూడా ఫాలో చేయడం అయితే మర్చిపోద్దు. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో అయితే అద్భుతంగా ఉండబోతుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఓకేనా? లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదే చెట్టు ఒకసారి చూడండి. నేరేడు పళ్ళు. బీభత్సం గాలి ఇక్కడ వచ్చిన తర్వాత భయంకరంగా గాలి వస్తుంది. మనం ఇక్కడే పళ్ళు తీసుకోవడానికి అయితే వచ్చాము. ఎక్కగలవా? చూడు, జాగ్రత్త, మెల్లగా చూడు. కోతిలాగా ఎక్కుస్తున్నావు కానీ ఎక్కగలవా లేదా? నేను అదే చూస్తున్నాను. నీడేట్రా చెట్టు మొత్తం అలా తిరిగేస్తున్నాడు అనుకుని. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కూడా ఎక్కుతాను. ఫ్రెండ్స్, నేనైతే చెట్టు పైకి అయితే వచ్చేసాను. చెట్టు పైన వచ్చిన తర్వాత అయితే కాయలు అయితే చూడండి, కాయలు అయితే చాలా ఎక్కువనే అనమాట. చాలా అంటే చాలా. ఇదిగో చూడండి, చూపిస్తాను మీకు. చూడండి, ఇదిగో బావా, నేను, అదిగో మావాడు కూడా ఒకడు ఉన్నాడు. తీసుకుంటాం అనమాట. సో వీటికి చాలా జాగ్రత్త అయితే తీసుకోవాలి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచిగా పండు ఉన్నాయి, కొన్ని అయితే పండలేవు. కానీ కాపు మాత్రం చాలా గట్టిగా వచ్చింది కదా బావ? చాలా అంటే చాలా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నిజంగానే చాలా అద్భుతంగా ఉండబోతుంది. సరే, కొత్త వీడియో అనమాట ఇది. అయితే బాగుంది కదా. సో బావ అయితే అక్కడ నుంచి తీస్తున్నాడు, కవర్లు అయితే తీస్తున్నాడు. ఇక్కడైతే పళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఇదిగో చాలా గట్టి అంటే పెద్దవి ఉన్నాయి కదా బా? మంచిగా ఉన్నాయి బా, చాలా బాగుంది. గాలి అయితే గట్టిగా వీస్తుంది ఫ్రెండ్స్. ఇదిగో బావ అయితే భయపడుతున్నాడు. ఏం కాదురా బావలా, ఇందాక కోసం కదా, దీనికన్నా ఎక్కువ గాలి వస్తుంది. చూడు, బాగా అయితే తీసుకుంటున్నాడు. చూడండి, మంచి పెద్దవి ఉన్నాయి బా పళ్ళు. చూడు, ఇది కూడా తీరు బాగుంది. ఇది ఇక్కడ పిల్లలు అయితే కింద వచ్చి అరుస్తున్నారు. ముందు కొయ్యాలి కదరా బా, నీట్ గా ముందు కోసుకుందాం ఫ్రెండ్స్. జాగ్రత్త అయితే కోసుకోవాలి చెట్టు దగ్గర. ఈ చెట్టు ఎక్కువగా కాయదనమాట. ఎంత పెద్దదైనా ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమే వీటికి తీసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఇదిగో బాగా అయితే తీస్తున్నాడు, చూసారా? మంచి పెద్ద పళ్ళులు అయితే ఉన్నాయి, కానీ ఎక్కువగా కాయలు కనిపిస్తున్నాయి బా, పళ్ళు ఇంకా లేదు. బాగుంది కదా. బాగా ఒక్కటే తీస్తున్నాడు, ఎందుకని నేను యువతల నుంచి వీడియో అనేది తీస్తున్నాను. పళ్ళు నిజంగానే బాగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది చూడండి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి, లైవ్ గా చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో, ఎలా కాపు ఎలా వచ్చిందో. కాపు అయితే గట్టిగా వచ్చింది ఏకంగా. తింటున్నా బొగ్గడివి ఇంకా బాగాలేదంటున్నావు. నీకు బాగుండదు, ఏది బాగుండదు కదరే బావుడికి. బాగాలేకపోతే నువ్వు ఎందుకు చెట్టు పైన ఎక్కుతావు చెప్పురా? కదరా బాది, అంతేనా? కోతిలా తింటున్నాడు ఏకంగా. ఇదిగో ఎలా తీసుకున్నాడు చూడండి. ఇదిగో వీడు తీసుకోవడం, వీడు
ఇది తినడం ఒకసారి చూడండి. సిగ్గుపడుతున్నావు ఎందుకు మరి? ఇంకా ఎందుకు రా ఇంకా చెప్పడం కదరా బా. ఇదిగో మొత్తం తీసేసుకుందాము. చూడండి బాగా అయితే తీస్తున్నాడు. ఒకే చెట్టు ఒకే కొమ్మలు అన్నమాట. భలే ఉన్నాయి బావ. ఇటు తీసుకో బావ. తెంపుకుని తింటా. బాలేదని ఇంకా తెగ తినేస్తున్నా బొగ్గడిది. సో మనం మొత్తం అయితే తీసేసుకుందాము. ఆలుపు అయితే వీడియో అయితే స్కిప్ చేద్దాము. మొత్తం తీసుకున్న తర్వాత వాటికి మొత్తం అయితే చూపిస్తాను. పళ్ళు కాపు ఎంత వచ్చింది అని మొత్తం అయితే చూపిస్తాను. చూడండి మనం తెచ్చుకున్న పళ్ళు ఫ్రెండ్స్ ఇదే. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. పోయిరబా చూడండి, ఇదే మనం తెచ్చుకున్న పళ్ళు. మొత్తం అయితే ఒక టబ్బులో అయితే పోసేసుకున్నాము. మంచిగా అయితే కనిపిస్తుంది. ఒకసారి చూడండి పళ్ళుని అయితే. చూసారా ఎంత బాగుందో. మనం తెచ్చుకున్న పళ్ళు అయితే ఇది చాలా పెద్ద పెద్ద పళ్ళులు. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి అనేది. చాలా పెద్ద పెద్దవి. మీ ప్రాంతంలో దొరుకుతున్నాయి లేవా, ఇంత పెద్ద పెద్ద పళ్ళు దొరుకుతున్నాయా లేదో కామెంట్ చేయండి అనమాట. మా ప్రాంతంలో అయితే ఊళ్ళలో ఉంటే అడవిలో ఉంటే ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి అనమాట ఈ పళ్ళు. ఈ సీజన్లోనే మాత్రమే దొరుకుతాయి. సో ఇది మనం తయారు చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఈ సీజన్లో మాత్రమే మనం తయారు చేసుకోగలము. సో ఇది ఎందుకు తెచ్చామంటే మా తాతలు ముత్తాతలు ఏ విధంగా వీటికి తయారు చేసుకొని సేకరించేవాళ్ళు అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను అనమాట. సో ఇదైతే మనకు అడవిలో దొరికే కొన్ని వనమూలికలతో అయితే తయారు చేస్తారు. అందులో మనకు బియ్యం పిండి కలిపేసి ఈ విధంగా అయితే తయారు చేస్తారనమాట. చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసి వీటికి అయితే అమ్ముతారనమాట. సో వీటికి ఎందుకు మనం ఉపయోగిస్తామంటే మనకు మడ్డి కల్లులు ఏదైనా కల్లులు తయారు చేయడానికి అనేసి ఇది అయితే మనం ఉపయోగిస్తాము. సో ఎండాకాలంలో అయితే వీటితోటి మడ్డి కల్లు తయారు చేసి మా వాళ్ళు అయితే ఎక్కువగా తాగుతారనమాట. సో సీజన్ వైజ్గా మా వాళ్ళు కొన్ని పళ్ళులు తీసుకొని వాటి ద్వారా కొన్ని కల్లులు తయారు చేసి తాగుతారనమాట. ఈ రోజు కూడా మీకు అలాంటిదే ఒకటి చూపించబోతున్నాము. ఇదంతా అదే మనం కల్లు తయారు చేసుకోవడానికి అనేసి మనం తెచ్చుకున్నది. చూసారు కదా, ఇది అడవిలో దొరికే వనమూలికలతోటి మనకు తయారు చేసి ఈ విధంగా తయారు చేసుకొని మనం అయితే కళ్ళు అయితే తయారు చేసుకుంటాము. సో వీటితోటి మనం కళ్ళు ఏ విధంగా తయారు చేస్తాం అనేది అయితే వీడియోలో చూపిస్తాను. వీటికైతే మనము ఈ విధంగా మొత్తం గుండు అయితే చేసేసుకోవాలి. బెల్లాలు మొత్తం 32 అయితే తీసుకున్నాము. మనకు కావాల్సిన క్వాంటిటీ అనమాట. మనం గట్టిగా వేస్తే అంత మంచిది అనమాట, అంత మంచిగా వస్తుంది. ఇదిగో నాకు ఒకటి దొరికింది చూడండి. ఇదిగో నేను చెప్పాను కదా వనమూలికలతోటి తయారు చేస్తారనేసి. ఇది వేరో కాడు మొత్తం తెలియదు. ఇదిగో నా చెయ్యికి అయితే వచ్చింది. ఇప్పుడు అలా పగలగొడితే అలా వచ్చింది అనమాట. చూసారు కదా, ఇదంతా అందుకోసమే. అందుకు చెప్పానంటే అడవిలో దొరికే కొన్ని వనమూలికలతోటి తయారు చేస్తారనేసి ఇదన్నమాట. ఫ్రెండ్స్ ఇదిగో మొత్తానికి గుండె అయితే చేసేసుకున్నాము. వీటికైతే నిన్న మనం తెచ్చుకున్నాం కదా, ఇక్కడ చూపించుకో ఒకసారి. ఈ పళ్ళులు అయితే వీటికి కలుపుకోవాలి. ఏ విధంగా కలపాలి అనేది అయితే చూపిస్తాను చూడండి, బాగా చూడండి. సో ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సిద్ధగొట్టుకున్నాం కదా ఈ పిండిని అయితే ఇక్కడ దీనిపైన అయితే వేయాలి. ఇప్పుడు ఈ విధంగా అయితే వేసుకోవాలి. మొత్తం ఇదిగో సిద్ధగొట్టుకున్నాం కదా వీటికైతే ఇలా మొత్తం అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం అయితే ప్రిపరేషన్ చేయాలి. మట్టికల్ తెచ్చేస్తున్నారా? అవును డాడీ, మట్టికల్ తాగుతావా? రా ఇస్తాము కదా. పళ్ళు అంటారు కదా, అది నేరేడు పళ్ళతోటి తెలుగు వంటి పళ్ళు అయితే. ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే వచ్చాడు. ఎందుకంటే చూసిన వెంటనే మా బాబాయ్ అయితే చెప్పేశాడు. ఎందుకంటే మన వాళ్ళు తయారు చేస్తారు కదా, అందుకోసం అనేసి వచ్చిన వెంటనే కళ్ళు తయారు చేస్తున్నారా అన్నారు అనమాట. ఇదే ఫ్రెండ్స్, ఇది ఇలా చేస్తాం కదా, ఇలా చేసిన వెంటనే ఇలా వదిలేయకూడదు అనమాట. వీటికి అయితే బాగా కలపాలి. ఇప్పుడు మనకి ఇలా కలపాలి అనమాట. బాగా మనకు కళ్ళు తయారవ్వాలంటే ఈ విధంగా కలపాలి. ఇలా పిండుకోవాలన్నమాట. మీరు చూసారా, రెండు చేతులతోటి నేనైతే పట్టుకోవాలి. సో మనం కొత్తగా ఇలా తయారు చేస్తున్నాం కదా, ఇప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఇలా తయారు చేయండి రా అనేసి మా వాళ్ళు సజెషన్ ఇచ్చారు. అందుకోసం అనేసి ఈ వీడియో మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా పిండుతున్నాను. కళ్ళు ఎలా ఉంటుందో నేను ముందు తాగుతాను. ఈ కళ్ళు కాదే జ్యూసు. కళ్ళు కాదు జ్యూస్. కళ్ళు రెండు కలిపి ఒకటే అంటే తయారవుతాయి కదా అప్పుడు. అవును, ఓ తయారైనంత లోపల జ్యూసా? బాగా ఇలా పిండేసి మనమైతే పెట్టుకుందాము. తినడానికి అనుకుంటారు ఫ్రెండ్స్. ఇది అయితే ఇప్పుడు తినడానికి కాదు, ఒక వారం రోజులు అయితే ఉంచాలి వీటికి.
పులియబెట్టి వీటిని అయితే మనము కళ్ళు అయితే తయారు చేసుకుంటాము. మొత్తం బాగా తినరు ఇది. అది ఇప్పుడు ఏదో అంటారు కదా, పిత ఏదో అంటారు కదా, సేదురా, చేదు సేదుగుంటది కదా. అవును, ఈ అది విధంగా మాడిపోవాలి. చేసి ఇలా చేసి తింటుంటే ఎలా ఉంటుందిరా బావా, బాగుంటుంది, బాగా అనిపిస్తుంది, తినరా? బయటికి అనిపిస్తుంది. మస్తు ఉంటది కదా. అవును. సో ఈ విధంగా గట్టిగా అయితే పిండేసుకోవాలి. ఒకసారి చూడండి ఎలా పిండుతున్నానో. కళ్ళు తయారైతే చూడాలి దీని యొక్క ప్రతాపం. అమృతం. ఒక పెగ్గేస్తే పెగ్గేస్తే బా సూపర్ ఉంటుంది. ఈ వర్షం కూడా వెళ్ళిపోవచ్చు, కొండకు వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ పళ్ళుని అలా గట్టిగా పిండేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు ఈ మందు వేసాం కదా, ఈ మనం తయారు చేసుకున్న మందు వేసాం కదా, వీటికి బాగా మనకు పట్టేటట్టుగా అనమాట. ఇదిగో మనం అయితే రెడీ అయితే అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్నాము. వీటికి అయితే ఇంకొక దగ్గర షిఫ్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం ఎందుకు కలుపుకున్నాం అంటే మనకు బాగా కలపడానికి బాగుంటుంది అనేసి ఇందులో పెట్టుకున్నాము. ఇదైతే మనం ఇప్పుడు తప్పేలో అయితే షిఫ్ట్ చేద్దాము. షిఫ్ట్ చేసిన తర్వాత ఏ విధంగా చేస్తామనేది మొత్తం చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదేమనుకుంటారు, ఇదైతే మనకు పందెంపులు ఆకు అనమాట. సో వీటితోటే మనం ఎక్కువ పందెంపులు అయితే చేస్తున్నాము. ఇది ఎందుకు వేస్తారంటే ఇది మనకు సేదుగా ఉంటుంది అనమాట. ఇది కూడా వేస్తారు ఇక్కడ ఈ కళ్ళులో. అందుకోసమే ఈ ఆకును అయితే కిందనైతే ఇప్పుడు రాద్దాము, ఇది పైన అయితే వేద్దాము. ఇక్కడ చూపించుకో. సో వీటికి ఈ విధంగా పెట్టి ఇలా రుద్దాలన్నమాట చుట్టూరా మొత్తం. ఎందుకంటే ఈ విధంగా రుద్దాలి. సరిపోతుంది అది. ఈ విధంగా అయితే రుద్దేసి ఆకు అయితే ఇక్కడ ఉంచేయాలన్నమాట. ఆకు అక్కడ ఉంచేయాలి. సో ఫ్రెండ్స్ ఇది కూడా ఉంచేద్దాం. ఈ ఆకు కూడా ఇదో మొత్తం ఇదో ఈ పందెంపుల ఆకులు అయితే మొత్తం పెట్టేసుకున్నాము. ఇది సేదుగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఇదే పెట్టుకోవాలి. సో ఇది మనం మిక్స్ చేసుకున్నాం కదా, మిక్స్ చేసుకున్న వాటికి ఈ తప్పెలాలు అయితే ఇప్పుడు షిఫ్ట్ చేసుకుందాము. ఇలాగా ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా అయితే మనం షిఫ్ట్ చేసుకోవాలి. అద్భుతంగా ఉండబోతుంది ఈ వీడియో. సో ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. మొత్తం అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఎలా కనిపిస్తుంది, జ్యూస్ లాగా కనిపిస్తుంది. తాగేరా బాబు, ఇంక పండలేదు. ఇది పండిన పల్లేరా. ఫ్రెండ్స్ అయిపోయింది. ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాము. అయితే ఎక్కువ మోతాదులో వాటర్ అయితే వేయకూడదు, కొద్దిగా అనమాట. చెయ్యి ఇలా కడుక్కున్నామా వేసేమా అన్నట్టు ఉండాలన్నమాట. వాటర్ అయితే ఎక్కువ వేయకూడదు. వీటికైతే బాగా ఇలా కడుగుదాం. ఎందుకంటే ఇక్కడ మనం తయారు చేసుకున్న ఈ మంది ఇక్కడ ఉంది కదా, రసం కూడా ఇక్కడ ఉంది. ఇది కూడా మనకు ఇక్కడ మనం వేసేస్తాం అనుకో పనికి వస్తుంది అనమాట. సో ఇది కూడా ఇప్పుడు పోసేసుకుందాము. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉంచుతున్నాము. ప్లేట్ అయితే ఇక నేను మూత అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఇది పెట్టేయాలన్నమాట. ఈ విధంగా కరెక్ట్గా పెట్టేటట్టుగా మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. ప్రిపేర్ అవ్వాలంటే మినిమం వారం రోజులు అయితే దాటాలి. దాటిన తర్వాత మాకు ఈ నేరేడు పళ్ళు కళ్ళు అయితే తయారవుతుంది. సో కళ్ళు ఏ విధంగా ఉంటుంది, తాగినప్పుడు ఎలా ఉంటుంది, ఏంటి అనేది మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఒక వారం రోజులు అయితే వెయిట్ చేయండి. ఇంకా ముందుకైతే ఈ వీడియో ఇంకా తీసుకొచ్చేస్తాను. ఒక వారం రోజులు మీరు వెయిట్ చేస్తాను అనుకో, మనకు నేరేడు పళ్ళు కళ్ళు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అని మొత్తం అయితే చూపించేస్తాను అనమాట. మనం ముంచిన నేరేడు కళ్ళు అయిందో లేదో చూపిస్తాను. ఇప్పుడు నేనైతే తీస్తున్నాను. ఇదిగో ఈ విధంగా అయితే తయారైంది. ఇప్పుడు ఇక్కడ మనం వాటర్ పోవాలి కదరా బా, వాటర్ పోయాలి. మనకు కావాల్సినంత వాటర్ అయితే ఇందులో అయితే పోసుకోవాలి. ఒకసారి చూడండి ఎలా ఉంది, మంచిగా పులిసిపోయింది అనమాట. సో కళ్ళు అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వాటర్ పోసుకుందాము. క్వాంటిటీ ఎంత వేసుకున్నామో అంత మనకు వాటర్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడైతే. సో ఫ్రెండ్స్ ఇది మంచి స్మెల్ అయితే వస్తుంది. నేరేడు కళ్ళు చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. నేరేడు కళ్ళు చూసారా ఎలా కనిపిస్తుంది. మనమైతే కళ్ళులు కలపడానికి అనేసి ఇదిగో వాటర్ అయితే తెచ్చుకున్నాము. ఈ వాటర్ చూసారా మంచి ప్యూర్గా కనిపిస్తుంది. ఇదైతే ఊట వాటర్ అనమాట మనకు. సో ఇదైతే ఇప్పుడు పోసుకుందాం ఇక్కడ. సో ఇందులో మనకు కావాల్సినంత మాత్రమే పోసుకోవాలి. మనం ఎక్కువగా పోసేసుకున్నాం అనుకో చప్పగా అయిపోతాయి అనమాట. సో మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంతే పోసుకోవాలి. బాగా పోయిరా, నీకే తెలియాలి చూడు, నాకైతే తెలీదు ఎంత పోయాలో. ఐడియా లేదు నీకు.
లేక లేక ఈ కళ్ళు అయితే తయారు చేసుకుంటున్నాము. ఈ సీజన్లోనే దొరుకుతాయి. ఎక్కడ ఇంకా మనం చప్పక చేస్తాం అనుకో అసలు పళ్ళు కూడా లేవు, మొత్తం తినేసారు. కళ్ళు లేవురావా? కావాల్సినంత సరిపోద్ది మరి బా. జ్యూస్ లాగా అయిపోయింది అమ్మేద్దాం మరి ఎందుకు ఇది మట్టికుండా అన్నారా. సో ఎలా కనిపించింది చూసారా? కొంచెం పోద్దాం ఇంకా కొంచెం పోదామా? పోయి ఒరే సప్పగా అయిపోతుంది మరి చూడు. లేదు మా ఫాలోవర్స్ ఇంకా చూపించలేము. చేస్తాను కదా ఎందుకు డౌట్ పడకు. చూడరా బావ కరెక్ట్గా పోయి సరిపోద్దిరా, ఎక్కువ అయిపోద్దిరా. సరిపోద్దిగా ఫ్రెండ్స్ మనకు కావాల్సినంత అయితే పోసుకున్నాము. చూస్తాం. మనకు కావాల్సినంత వాటర్ అయితే పోసుకున్నాము. ఇదిగో చూసారా బిందెకి ఎంత వచ్చిందంటే ఇంత వచ్చింది అనుకుంటా. బిందెకి ఇంత వాటర్ ఇంత వచ్చిందా? వచ్చింది. బిందెకి ఇంత అయితే పోసుకున్నాము. సో ఇది అన్నమాట ఈ కళ్ళు బావా. ఇప్పుడు ఇది మనకు తయారవడానికి ఎన్ని రోజులు పడుతుంది? మనకు ఇది అయితే మనకు 90% అయితే అయిపోయింది. ఈ కళ్ళు మనకు నిజంగానే అద్భుతంగా స్మెల్ అయితే వస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ కళ్ళు ఒక రోజు ముందు వాటర్ అయితే పోసుకోవాలి. ఈ రోజు మనం వాటర్ పోసాం అనుకో రేపటికి ఈ కళ్ళు అయితే తాగాలి అనమాట. బా మూతేసిరా, మూతేసి అది ఇంకా స్మెల్ పోకూడదు అనమాట. మీకోసం అనేసి ఇంతవరకు వీడియో చేసాము. మూతేసాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రేపటికి కలుద్దాము. రేపటి జగ్గుడు లోట తాగేద్దాం ఏకంగా. మనకు ఈ నేరేడు కళ్ళు అనమాట. ఇది నేరేడు కళ్ళు, జీగళ్ళు, తాటికళ్ళు, పనసకళ్ళు, మనకు అరటికళ్ళు మొత్తం ఉంటాయి. అవి మొత్తం నేనైతే మీకు పరిచయం చేస్తానమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాను. ఓకే, రేపటికి కలుద్దాం. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు వీటికి ఎలా చేయాలనేది ఇప్పుడు అయితే చూపిస్తాను. మూత తీసాను. ఇప్పుడు లైట్గా అయితే ఇప్పుడు మగ్గుతో అయితే కలుపుదాము. ఫ్రెండ్స్ కలుపుతున్నాను. చూసారా మొత్తం పళ్ళు బయటకు వస్తున్నాయి. ఇదేంటో పళ్ళు మొత్తం బయటకు వస్తున్నాయి. సరే ఇదే వాళ్ళది ఏమైనా మొత్తానికి కళ్ళు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీటికి అయితే ఇప్పుడు ఫిల్టర్ చేద్దాము. ఫిల్టర్ చేసి వీటికి తాగుదాం మనము. సో భలే కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఫిల్టర్ అయితే చేసుకుందాము. మగ్గుతో తీస్తున్నాను. ఇక్కడైతే ఇదిగో బస్తా అయితే పెట్టుకున్నాం మనం ఫిల్టర్ కోసం అనేసి. ఇక్కడైతే పోస్తున్నాము. సో ఇలా ఫిల్టర్ చేసి ఎందుకంటే ఓన్లీ వాటర్ కిందకి వెళ్తుంది. ఈ విధంగా పోసుకోవాలి ఫ్రెండ్స్. ఫిల్టర్ చేసుకోవాలి. కింద మనకు ఇది ఉంది కదా పట్టర్ బాగా, అది పై కొంచెం ఎత్తులు అయిపోతాయి. పళ్ళు మొత్తం ఇది మిగిలిపోతున్నాయి. ఇంకా అది తినాలరా. సరిపోద్దురా మనమైతే ఫిల్టర్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకోవాలి. కింద అయితే చూపిస్తాను మీకు. ఇది ఇక్కడ పోసేద్దాం ఇంకా, ఎందుకంటే ఇది పళ్ళు ఉంది కావున వీటికైతే ఇక్కడే పోసేద్దాము. సో ఇదిగో మనం తయారు చేసుకున్న కళ్ళు, అది నేరేడు కళ్ళు వాళ్ళకి కనిపిస్తుంది. ఇక్కడ చూపించబోయేది. సో ఇది అయితే మరలా నేనైతే ఇంకా పోసేస్తున్నాను ఇందులోనే. జీవితంలో ఫస్ట్ టైం టెస్ట్ చేయడము. మా జీవితంలో ఫస్ట్ టైం ఇది నేను తాగడం అనమాట, మొదటిసారి ఇదే. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నా పక్కన బాగా ఉన్నారు. సో చాలా మంది ఉన్నారు, చాలా మందికి అయితే తాగిపిద్దాము. వీటి ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఈ కళ్ళు ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అయితే మనము మామూలు చేతి ఒకసారి కనుక్కుందాం అనమాట. ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తాగి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేయడం ఇది అనమాట. సో నేను ఇది ఇప్పుడు పోస్తాను. ఇది ఎలా కనిపిస్తుంది అంటే మనకు ద్రాక్ష జ్యూస్ లా కనిపిస్తుంది కదరా బా. సో బాగా అయితే ఇస్తున్నాను ఇదిగో. సో ఇది అయితే నాది. ఈ కళ్ళు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడైతే నేను టెస్ట్ చేస్తాను. సో తాతాలు ముత్తాతాలు ముందు తాగేసి వెళ్ళిపోయారు కదా, వాళ్ళ కోసం వచ్చి ఇస్తున్నాను ఇది. వాళ్ళు ముందే పోయారు. అందుకోసమే నేల మీద పోస్తున్నాను రా. అవునులే బా. ఎప్పుడైనా తాగవు ఇది? ఫస్ట్ టైమా? జీవితంలో ఫస్ట్ టైం టెస్టింగ్. నేరేడు కళ్ళు ఫస్ట్ టైం మనం అయితే టెస్ట్ చేసుకున్నాము. ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఎలా ఉంది బా? పుల్ల ఉంది కదా, పుల్ల ఉంది. అందులో మనకు గట్టిగా స్మెల్ వస్తుంది. నేరేడు పళ్ళు స్మెల్ అయితే గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్. సో నేరేడు పళ్ళు స్మెల్ అయితే చాలా గట్టిగా వస్తుంది. ఇదైతే మా అమ్మగారిని అయితే ఇద్దాము. సో మా అమ్మగారికి అయితే ఇస్తున్నాను.
మనమైతే లాగిన్ చేద్దాం ఇంకా. పుల్ల ఉంది కదా, బాగుంటుంది. అలాంటప్పుడు బాగానే ఉంటుంది, కాకపోతే అది నేడుకోదు కదా. కానీ నేరు స్మెల్ అయితే గట్టిగా వస్తుంది. వస్తుంది అంతే. అన్నారా సార్? నీకు సరిపోద్దా చూడు. సరిపోతుంది. చివరికి ఇలాంటి మిగిలింది ఒకసారి చూడండి. మనకు కొంచెం అయితే పుల్ల ఉంది. ఈ నేడు పళ్ళు స్మెల్ అయితే గట్టిగా తగులుతుంది. కళ్ళు అయితే బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇది ఎండాకాలంలో బాగుంటుంది కదా బాగుంటుంది. లేకపోతే గట్టిగా పని చేసి వచ్చినప్పుడు ఇలాంటి కళ్ళు తాగితే ఎలా ఉంటుంది బాబు, మంచి ఎనర్జీ వస్తుంది కదా అంటే. సో మా వాళ్ళు బియ్యం కళ్ళు అనేది ఎలా తయారు చేసుకుంటారు అంటే ఈ విధంగానే తయారు చేసుకుంటారు. ఎండాకాలంలో అయితే ఎక్కువ తాగుతారనమాట. సో ఇలానే మనకు జీగళ్ళు, ఇంకా అదేవిధంగా మనకు తాటికల్లు అయితే సిట్లు ఎక్కువ దొరుకుతాయి. మా ప్రాంతంలో అయితే ఎక్కువగా జీగళ్ళు ఎక్కువ దొరుకుతాయి. అదేవిధంగా మట్టికల్లు, అదేవిధంగా ఈ సీజన్ వైజ్ వస్తే మనకు మన అడవిలో దొరికే కొన్ని పళ్ళుతో అయితే ఈ విధంగానే కళ్ళు అయితే తయారు చేసుకుంటారు అనమాట. సో ఈ విధంగా మనకు పళ్ళు పదార్థాలతోటి కళ్ళు అనేది తయారు చేసుకొని మన గిరిజన వస్తువులు అయితే ఈ విధంగా తాగుతారు అనమాట. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. ఎప్పుడైనా మీరు ఈ విధంగా నేరేడు కళ్ళు తయారు చేసుకుని తాగి ఉంటే కామెంట్ చేయండి అనమాట. ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే హైప్ అనేది ఇవ్వండి అనమాట. మీరు హైప్ ఇవ్వడం వలన చాలా మంది ఇంకా తెలుసుకుంటారు, అంటే నేరేడు పళ్ళుతోటి తినడం కాకుండా ఈ విధంగా కూడా తయారు చేసుకొని మనం తాగొచ్చు అని ఒక ఇది కూడా ఉంటుంది అనమాట. సో ఇలా తాగడం అనేది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. కానీ ఇదే సీజన్ వైజ్ మాత్రం మాకు దొరుకుతాయి అనమాట. ఇంకా మరిన్ని ముందుగా అయితే మంచి కంటెంట్ అయితే మీ ముందుకు ఇంకా తీసుకొస్తాను. ఈ కళ్ళు అంటే మనకు చాలా మనం తయారు చేసుకునే విధానం లేదు, చాలా ఉన్నాయి. ఈ నేరేడు కళ్ళు అని కాదు, చాలా రకాల కళ్ళు అయితే మనము తయారు చేసుకుంటాం అనమాట. ఇలానే సీజన్ వైజ్ గా పళ్ళుని బట్టి మనం అయితే తయారు చేసుకుని తాగుతాము. సో అట్లానే మిమ్మల్ని అయితే మా ఛానల్ అయితే ఇంకా మీ ముందు అంటే ముందుకు మంచి వీడియోలు అయితే మీ ముందుకు ఇంకా తీసుకొస్తుంటాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఇంకా మరిన్ని కొత్త వీడియోస్ అయితే మేము ముందుకుంటాను. అంతవరకు అయితే నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ కళ్ళు ఎవరైనా తాగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోదన్నమాట. ఓకేనా? ఇంకా కొత్త వీడియోస్ అయితే మేము ముందుకుంటాను. అంతవరకు అయితే నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.